Sir, what is the main objective of this Srijanankara 2K19? This Srijanankara is being conducted from the last 10 years in our Vigyan University. And the main objective of this program is to develop the technical skills, creativity and innovation. That is the basic part and main part of the program. But apart from this, we have to develop the other skill set also among the students. Normally people always feel that technical skill is the entire thing, but technical skill is the part of the overall development. The other skills are life skills, social skills, communication skills and the competitive skills. When all these skills are developed only, they develop the all-round personality, complete personality, matured personality. With this objective, this Srijanankara is being conducted, and from year to year, this is being developed in a big way. And perhaps this is the only institution continuously conducted, and there is a lot of enthusiasm, awareness among the students. Now around 800 projects were exhibited. Out of the 800 projects means each project is done by at least 3-4 people. It means 3,000 to 4,000 people students are involved. It means 50% of the students are involved into this. And during this process, they have to develop, they have to work like a team, all 4 members, for a week or so to create a project. That is very interesting. And also they should be communicated to others. They should communicate to intra-departmental, inter-department also. So that develops the communicative skills. And also apart from that, they develop the technical skills, and it is being conducted in a wonderful way. Actually this is being planned by students, executed by the students and exposed by the students. It's wonderful, going on well. Thank you so much, sir. Sir, Srijanankara అంకురార్పణం ఇది ఒక దేశవ్యాప్త సాంకేతిక ఉత్సవం. ఇది చేయాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? మామూలుగా ఈ మొత్తం చదువంతా మన చదువులో తీవ్రమైన లోపం, స్కూల్ దగ్గర నుంచి ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ కూడా ఏంటి అంటే మన చదువంతా విని గుర్తుపెట్టుకొని పరీక్ష రాసి అయిపోయింది అనుకుంటాం. అసలు అది చదువే కాదు. చదువు ఎప్పుడు అవుతుందంటే అది బాగా అర్థం చేసుకొని దాని నుంచి కొంచెం ఆలోచన కలిగిస్తే చదువు అవుతుంది. సో ఆ చివరి 2 పార్ట్లు ఆలోచన కలిగించడం కానీ లేకపోతే అర్థం అవటం కానీ మన సిస్టంలో లేదు. అది క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో, దాన్ని రూపొందించాలనే ఉద్దేశంతో మన పిల్లల మధ్యలో ఈ కార్యక్రమాన్ని, సృజనాంతర అనే కార్యక్రమాన్ని గత 10 ఏళ్ల నుంచి నిర్వహించడం జరుగుతుంది. మనకు అనుకున్నట్టుగానే ఈ ప్రాజెక్టుల కోసం, అట్లానే మా కరిక్యులంలో కూడా ప్రాజెక్ట్ బేస్డ్ కరిక్యులం. ఈ ప్రాజెక్టుల కోసం ఈ పిల్లలు ఏదో ఒక ఐడియాని ఫార్ములేట్ చేయాలి, ఆ ఐడియాని ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ ఎగ్జిక్యూట్ చేయడానికి వేరియస్ మెటీరియల్స్ అన్ని పోగేయాలి. వాటిని ఒక ప్రోడక్ట్ గానో ఒక కాన్సెప్ట్ గానో ప్రజెంట్ చేయగలగాలి. ఇవన్నీ చేయడానికి ఎంత అవుతుందంటే మేము క్లాస్ రూమ్లో సాధారణంగా చెప్పే 2 కోర్సులతో సమానం అవుతుంది ఒక ప్రాజెక్ట్ చేసిన పిల్లవాడు. అందుకని 10 years నుంచి ఈ సృజనాంతర కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా, నిరాఘాటంగా నిర్వహిస్తున్నాం. అందుకని చాలా బాగా అవుతుంది. మేము అనుకున్న లక్ష్యాలని ఇది చేరుకుంటుంది. ఈ పిల్లల్లో ఈ సృజనాత్మకత చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. అందుకనే వీళ్ళు ఏదైనా కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు, అట్లా ప్లేస్మెంట్లో కూడా, మిగతా కాంపిటీషన్లో కూడా వీళ్ళు అన్ని చాలా కాలేజీల కంటే, చాలా యూనివర్సిటీల కంటే ముందుంటున్నారు. ఉదాహరణకి ఇప్పుడు
మా ఇక్కడ యూనివర్సిటీ వాళ్ళే కాకుండా చాలా బయట యూనివర్సిటీలలో చాలా పాపులర్ యూనివర్సిటీలు, చాలా రెప్యూటెడ్ యూనివర్సిటీలు వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ఎందుకంటే ఈ సంవత్సరం ప్రోగ్రామ్ని ఆల్ ఇండియా అసోసియేషన్ ఇండియన్ యూనివర్సిటీస్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది, సౌత్ ఇండియన్ యూనివర్సిటీస్ అన్నింటినీ కలిపి. దాని తరఫున ఒక 30 యూనివర్సిటీలు వాళ్ళ ఎక్స్పర్ట్స్ అన్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఆ క్వాలిటీ చూస్తే కనుక వీళ్ళు చాలా ఎక్స్పర్ట్స్, యూనివర్సిటీ వాళ్ళు చేసిన ఎక్స్పర్ట్స్ వాటికంటే చాలా ఉన్నతంగా ఉంది. అండ్ అవి చాలా ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్, నార్మల్ ఇన్స్టిట్యూషన్స్, చాలా ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్, చాలా పేరు ఇన్స్టిట్యూషన్లు వీటిల్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు పెట్టిన ప్రాజెక్ట్స్ కంటే ఈ పిల్లలు పెట్టిన ప్రాజెక్ట్స్ చాలా ఉన్నతంగాను, చాలా నాణ్యంగాను ఉన్నాయి. ఇది ఎట్లా డెవలప్ అయిందంటే ఒక నిమిషంలో, ఒక రోజులో, ఒక సంవత్సరం అవ్వలేదు. ఓవర్ పీరియడ్ ఆఫ్ 7-8 years స్లోగా డెవలప్ అవుతూ వచ్చింది. ఇంకొకటి ఏంటంటే మన స్కూల్స్ లో ఎట్లాంటిది పెట్టినా, కాలేజీల్లో పెట్టినా దాదాపు 70% 80% ప్రాజెక్టులు ఈ మోడల్స్ పెడతారు, నమూనాలు పెడతారు. ఉన్న వాటికి నమూనాలు పెడతారు. ఒక కారు నమూనా పెడతారు, ఒక స్కూటర్ నమూనా పెడతారు, అట్లానే ఒక ఇల్లు నమూనా పెడతారు. సాధారణంగా జరిగేది అది. కానీ ఇక్కడ మాత్రం నమూనాలు కాదు పెట్టింది, లైవ్ ప్రాజెక్ట్స్ పెట్టారు. 70% 80%. అంటే ఒక గేర్ బాక్స్ వీళ్ళు సొంతంగా తయారు చేశారు. ఒక అగ్రికల్చర్ ఉపయోగపడే విత్తనాలు వేసేదాన్ని వీళ్ళు సొంతంగా తయారు చేశారు. ఒక పెస్టిసైడ్ కొట్టడానికి డ్రోన్ ని వీళ్ళు సొంతంగా కాన్సెప్ట్ విజువలైజ్ చేసి తయారు చేశారు. అంత నాణ్యమైన ప్రాజెక్టులు వీళ్ళు చేయగలిగారు. కాబట్టి వీళ్ళు ఒక పక్కన ప్లేస్మెంట్స్ కానీ, ఇంకో పక్కన వేరే కాంపిటీషన్ కానీ, హైయర్ స్టడీస్ కానీ, అట్లానే కొద్దిమంది ఎంటర్ప్రినర్ గా డెవలప్ అవ్వాలంటే ఒక 3-4 ఎగ్జిబిట్స్ అయితే పేటెంట్ కూడా అర్హత సంపాదించే అంత క్వాలిటీ డెవలప్ చేశారు. కాబట్టి ఈ సృజనాత్మక ఏ లక్ష్యంతో అయితే మొదలు పెట్టామో ఆ లక్ష్యం పూర్తిగా నెరవేరుతుంది అని చెప్పగలుగుతున్నాం. నెక్స్ట్ 2-3 years లో నాకేమీ అనుమానం లేదు, 10-12 పేటెంట్లు వచ్చినా సరే ఆశ్చర్యం లేదు. ఆల్రెడీ మా యూనివర్సిటీకి పేటెంట్ రావటం మొదలైంది. ఒక 4 రోజుల కిందటే అమెరికన్ పేటెంట్ ఈ ప్రాంతంలో ఏ కాలేజీకి, ఏ యూనివర్సిటీకి లేదు. అమెరికన్ పేటెంట్ మన యూనివర్సిటీకి వచ్చింది. అదే దిశలో స్టూడెంట్ ప్రాజెక్ట్ కూడా పేటెంట్ వస్తే దట్ ఈస్ వండర్ఫుల్. వీఆర్ నో వే ఇన్ఫీరియర్ టు అమెరికన్ స్టూడెంట్, నో వే ఇన్ఫీరియర్ టు ఇంగ్లీష్ స్టూడెంట్. సో ఆ దిశగా పయనించడం కోసం ఇది పెట్టాము. అది అవి అనుకున్న లక్ష్యాన్ని నెరవేరుతుందని కావడానికి ఆ పిల్లలు దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారని చాలా సంతోషించాల్సిన విషయం. సార్, దాదాపుగా ఈసారి సృజనాగ్ర 2K19కి 30 యూనివర్సిటీల నుంచి, అలాగే కొన్ని వందల ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి విద్యార్థులు వచ్చారు. అంతమందిని అట్రాక్ట్ చేయడానికి విజ్ఞాన్ యూనివర్సిటీ ఏం చేస్తుంది? 30 యూనివర్సిటీల నుంచి రావటం ఒకటి, మేము ఎప్పటి నుంచో కండక్ట్ చేయడం. సాధారణంగా ఇది ఏం చేస్తారంటే ఇన్స్టిట్యూషన్ 2-3 ఏళ్ళు కండక్ట్ చేసి మానేస్తారు. ఏదో ఇబ్బందులు వస్తాయి, ఏదో అవుతుంది అందుకని మానేస్తుంటారు. కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా ఇది ఎప్పుడు మానేయకుండా కంటిన్యూస్ గా కండక్ట్ చేయడం ఒకటి. రెండోది, ఈ బయట నుంచి యూనివర్సిటీలు రావడానికి ఇండియన్ యూనివర్సిటీస్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడం ఒక ఎత్తు. రెండోది, ఇక్కడ బాగా కండక్ట్ చేస్తారనేది మెసేజ్ వెళ్ళటం వల్ల, ఈ 2 కారణాల వల్ల వాళ్ళందరూ రావటం జరిగింది. అట్లానే ఇక్కడ లోకల్ గా ఉండే ఇంజనీరింగ్ కాలేజీలు కూడా చాలా పార్టిసిపేట్ చేసినాయి. ఇక్కడ వస్తే మరో ఎక్స్పెక్ట్ చేయడమే కాకుండా చాలా నేర్చుకోవచ్చు అనే అభిప్రాయం ఉంది. కాబట్టి స్టూడెంట్స్ లో, జనరల్ స్టూడెంట్స్ కమ్యూనిటీలో విజ్ఞాన్ యూనివర్సిటీకి వెళ్తే నేను చాలా నేర్చుకోవచ్చు, చాలా కొత్త వాళ్ళు చేస్తూ ఉంటారు, నేర్చుకోవచ్చు అనే అభిప్రాయం సాధారణంగా ఉంది. కాబట్టి వాళ్ళందరూ ఇక్కడికి రాగలిగారు. దీంతో పాటు మా విద్యార్థులు ఇట్లాంటి ప్రోగ్రాం జరుగుతుందని అనేక కాలేజీలకి అట్లా వెళ్ళి ఆహ్వానించడం కూడా జరిగింది.
వీటన్నిటి కలిపి ఇంతమంది వేల మంది ఇక్కడికి వచ్చి ఈ సృజనాత్మకలో పార్టిసిపేట్ చేశారు. విజిటర్స్ గా కూడా కొన్ని వేల మంది స్కూల్ పిల్లలు, ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు కూడా వచ్చారు. సార్, అన్వేషణ గురించి మీ అభిప్రాయం ఏంటి? అది ఎలా జరుగుతుంది? ముందుగా చెప్పాను, ఆ ఇండియన్ యూనివర్సిటీ అసోసియేషన్ ఒక పెద్ద బాడీ ఉంది. అది సుమారు 90 ఏళ్ల కిందట అన్ని యూనివర్సిటీలు కలిపి ఒక బాడీని ఏర్పాటు చేశారు. దానికి సర్వేపల్లి రాధాకృష్ణను, జకీర్ హుస్సేన్ చైర్మన్గా పనిచేశారు. ఈ బాడీకి అంత పెద్ద బాడీ, అంత రెప్యూటెడ్ బాడీ. ఆ బాడీ, ఆ ఇండియన్ యూనివర్సిటీస్ అసోసియేషన్, ఆ బాడీ ద్వారా ప్రతి సంవత్సరం వాళ్ళు అనేక చోట్ల ఈ అన్వేషణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అంటే ఈ ఇంజనీరింగ్ విద్యార్థులు, ఇంజనీరింగే కాదు, ఈ హైయర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్యలో ఈ సృజనాత్మకత పెంపొందించడం కోసం ఈ అన్వేషణ అనే కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం అనేక జోన్లలో నిర్వహించి తర్వాత ఒక ప్లేస్లో సెంటర్లో ఇది నిర్వహిస్తుంటారు. అన్ని యూనివర్సిటీలు, ఆల్ ఇండియా యూనివర్సిటీలు ఆ జోన్లో సెలెక్ట్ అయిన ప్రాజెక్టులన్నీ పెట్టి, దానిలో భాగంగా ఈ సౌత్ ఇండియన్ యూనివర్సిటీస్ అన్నింటినీ కలిపి ఈ సంవత్సరం విజ్ఞాన యూనివర్సిటీ కండక్ట్ చేయాలని వాళ్ళు కోరారు. దానికి అనుగుణంగా మేము కూడా స్పందించి ఇక్కడ తప్పకుండా కండక్ట్ చేద్దామని చెప్తాం. ఇది చూసిన తర్వాత అక్కడ వాళ్ళ అసోసియేషన్ యొక్క రిప్రజెంటేటివ్స్ ఇద్దరు వచ్చారు. చూసిన తర్వాత వాళ్ళు ఇంప్రెస్ అయిపోయి వచ్చే సంవత్సరం సెంట్రల్ పాయింట్ కూడా మొత్తం దేశానికి మొత్తానికి వడ్రమూళ్ళు పెట్టిద్దామని మేము ఆలోచిస్తున్నాం. మేము ఆ ప్రపోజల్ని అసోసియేషన్కి వచ్చే సంవత్సరం నిర్వహించడానికి పెట్టాము. మేము వెళ్ళిన తర్వాతని వాళ్ళు చాలా 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 బాగా మెచ్చుకున్నారు. అంటే అది కనుక జరిగితే మన ఇంత రిమోట్ ప్లేస్లో, గుంటూరుకి దూరంలో, పల్లెటూరులో పెట్టిన యూనివర్సిటీకి ముంబై నుంచి, ఢిల్లీ నుంచి, అట్లా మెట్రోపాలిటన్ సిటీస్కి నుంచి పిల్లలు, ఫ్యాకల్టీ అందరూ వచ్చి పాల్గొంటే అది చాలా చాలా ఆనందదాయకమైన విషయం. ఈ ప్రాంతం వాళ్ళకందరికీ చాలా గర్వపడే విషయంగా భావిస్తున్నాం. Sir, how did you plan for making this great event, Srijanakuram? So it is not my planning, it is my students' planning. That is what I wanted to inculcate among them. So it is only an idea. If this kind of program should be conducted on our campus. So the idea is given to the students and they have planned everything, they have executed everything, and they are making it a grand success. In the process, there is a lot of learning. Yes, which we can teach them in the classroom, which we can test them in the examination. So when, yes, around 400-500 people, they should come together, they should plan every activity, they should plan all the cultural activities and other activities, they should invite the guests and they should make everybody comfortable and convenient in their own way. And so for in their higher education or when they become entrepreneurs or they become leaders of the society, the basic things are an activity should be planned thoroughly and it should be executed properly. And you should involve the people of different walks with all effort. So then only it is successful. So this is a great lesson for the students, which they do not know. Normally they enjoy the program, but in the process they learn lots of things which are useful for the whole life, and this experience goes in a big way in their lives and make themselves big leaders. Not only preparing them as simple engineering, placing them in some company workers. Our main objective is, the primary objective of every institution is to prepare some of the students as leaders. Yes, not simply engineering graduates, not simply those people who work for some other company. We have to prepare the people
that create companies. We have to prepare the people that create jobs. We have to prepare the people that create wealth for this society, for this country. So that is the that is possible when we develop the leadership qualities among the students. And there is an inbuilt program to develop all these things, which they do not know. They also do not know what is happening. Of course, yes, we are executing and doing all these things. What will happen? Yes, they get unconsciously, without their knowledge, also they get all these skills. How to plan a big event of where 30,000 people attend. How to organize various events and sub-events in this program. And how to make it in an organized way. How to serve the food and extend the other services. These things, they get a lot of knowledge which is not available in the normal books. So that is what we are making it a grand success. And it is not me that make it, not me or the vice chancellor or the faculty. It is the students that made this program a great success. So this is an example for many other institutions also. Yes, normally in a school, an anniversary is being conducted, so everything is done by the principal. From curtain opening to action, dialogue, everything is done. So that there is an anniversary of a principal, not the anniversary of students. It should be the anniversary of students and the activity of the students, talents of the students. It cannot be a talent of a principal. It cannot be a talent of the faculty. It should be the talent and expression of the talents of the students. This is exactly inside story, and this is being conducted very successfully. And the happy part is, as I told you, so initially most of the projects are models about 8-9 years back in the beginning stages. Now when we are insisting to improve the quality and improve the, get the more ideas and socially relevant projects. Now more projects, almost 80% of the projects are live projects. And out of that, at least 50% of them are socially relevant projects. So projects are not for project's sake. Projects should be useful for the society. Yes, then only they are real projects. So if we do the project, it is not useful for anybody, no use. So we have to do it with the social relevance. That is what is being done. If you look at many projects, either agriculture projects or civil projects or electronic projects and food projects, most of them are socially relevant. They can apply it immediately also. So this is the kind of success we have seen, and I congratulate all the students to make this program a great success. Thank you, sir.